అంటే ఈ మధ్య కాలంలో చూస్తాం మేడం కొంతమందికి అంటే పులిపిర్లు అనేది మీరు వినే ఉంటారు. ఈ పులిపిర్లకు సంబంధించి మీకేమైనా అంటే ఎంతవరకు తగ్గించవచ్చు? కొందరు ఏదో కొంచెం నాటు వైద్యం ఉంటుందంటారు, కొంచెం ఇది అంటారు. మన హోమియోపతిలో ఏమైనా వీటికి ఉందంటారా ట్రీట్మెంట్? అంటే స్కిన్‌కి సంబంధించి. ఒకటి వాట్స్ అదే మీరు అన్నట్టు పులిపిర్లు ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చే ఒక స్కిన్ ప్రాబ్లం. ఓకే. ఇది ప్రాణాంతకం కాదు కానీ చూడడానికి చాలా ఎక్కువ అవును, అవును. ఎక్కడైనా రావచ్చు. ఫేస్ మీద, చేతుల మీద, అవును. కాళ్ళ మీద. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వచ్చేది నెక్ మీద, అవును. ఫేస్ అండ్ నెక్, ఐలిడ్స్ మీద వస్తుంటాయి. అవును. సో దీనికి రీజన్ ఏంటంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అంతే. హ్మ్. సో దీన్ని తీసేస్తే ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్టర్నల్ గా రిమూవ్ చేస్తే దానికి రూట్ కాజ్ వైరస్ కదా. అవును. సో మనం ట్రీట్మెంట్ వైరస్ కి ఇవ్వాలి. ఓకే. ఇంటర్నల్ గా క్లియర్ చేయాలి. అప్పుడే అవి పడిపోతాయి, మళ్ళీ రావు. సో హోమియో ద్వారా ఇది వైరస్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వైరస్ అటాక్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక కోవిడ్ వైరస్ లాగా, ఒక కామన్ కోల్డ్ జలుబు వైరస్ ఎలాగో ప్యాపిలోమా వైరస్ కూడా అలా. వైరస్ బ్యాక్టీరియా ఎవరిని అటాక్ చేస్తుంది? వీక్ గా ఉన్న పర్సన్ అటాక్ చేస్తుంది. ఓకే. సో మన ఇమ్యూనిటీని మనం స్ట్రెంగ్గా ఉంటే వైరస్ బ్యాక్టీరియా ఏం చేయదు. సెకండ్ థింగ్ వ్యాక్సినేషన్. అబ్నార్మల్గా ఎక్కువ వ్యాక్సిన్స్ వేసుకుంటే కూడా వాట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది రీసెర్చ్లో బయటపడింది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తాం కదా, చిన్నపిల్లలకు ఎక్కువగా వ్యాక్సిన్స్ వేయడం కానీ చేస్తుంది. అంటే మామూలుగా యాక్చువల్గా ఎన్ని వ్యాక్సిన్స్ వేయాలి పిల్లలకు? ఎక్కువ అవసరం లేదండి. ఓపీవీ లాంటి 1 లేదా 2 వైరస్ వ్యాక్సిన్స్ తప్ప అన్నెసెసరీగా షెడ్యూల్ అంతా వేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోటా వైరస్ అంటారు, అంటే చిన్న డైరియా వైరస్. అది వేసుకున్న డైరియా వస్తుంది బేబీకి. లైఫ్ టైం డైరియా రాదు అనే గ్యారంటీ ఏం లేదు కదా. న్యూమోకాక్సిన్ వ్యాక్సిన్ ఇస్తారు. లైఫ్ టైం లంగ్ ప్రాబ్లం రాదు, లైఫ్ టైం జలుబు దగ్గు రాదు అనే గ్యారంటీ లేదు కదా. సో వ్యాక్సిన్ అన్నెసెసరీగా వేయడం డ్యామేజ్. ఓన్లీ ఓపీవీ లాంటి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉన్న వ్యాక్సిన్స్ మాత్రం అవసరం. 1 or 2 అవి డాక్టర్ గైడెన్స్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ వ్యాక్సినేషన్ వల్ల అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు వాట్స్ నవేడేస్ చూసుకుంటే కోవిడ్ ఒక వ్యాక్సిన్ సరిపోతుందని చెప్తే 2-3 కూడా వేసుకున్న వాళ్ళు. సో ఎక్కువ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు వాట్స్తో వచ్చిన కేసెస్ ఉంటాయి. సో ఎక్సెస్ వ్యాక్సినేషన్ మంచిది కాదు. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మేడం, మెడిసిన్స్ అంటే చిన్నది వచ్చినా, తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఏదో ఒక ఫార్మసీలోకి ఫార్మాకి వెళ్ళిపోయి ఇమ్మీడియట్ మెడిసిన్స్ వేసుకుంటున్నారు. ఇలాంటి చిన్నదానికి కాని దానికి కూడా మెడిసిన్స్ వేసుకుంటున్నారు. ఇలా ఎక్కువగా మెడికేషన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 1 లేదా 2 సందర్భాల్లో అయితే ఏం కాదు, ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. బట్ అదే పనిగా చిన్న నొప్పికి కూడా పెయిన్ కిల్లర్ మంచిది కాదు. ఒక 5 years 10 years తర్వాత వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సీరం క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్ ప్రిస్క్రిప్షన్, ఓన్ మెడికేషన్ అంత మంచిది కాదు. అంటే ఇప్పుడు అంటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండానే, అంటే జలుబు వస్తూనే ఒకటని, ఇంకొకటి తలనొప్పి వస్తే ఒకటని చెప్పేసి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళే వేసేసుకుంటున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే యాజ్ ఏ హోమియోపతి ఫిజిషియన్ ఫస్ట్ హోమ్ రెమెడీస్ ఫాలో చేయండి. ఇప్పుడు జలుబు, తుమ్ము, దగ్గులు, ఫీవర్ టెంపరేచర్ 100 లోపల ఉంటే మెడికేషన్ అవసరం లేదు. రెస్ట్ తీసుకొని స్పాంజింగ్ మెథడ్ ద్వారా, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ద్వారా 100 లోపు టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఇస్ ద రెస్ట్. ఎప్పుడైతే 100 అబోవ్ ఉంటేనే మనం మెడికేషన్కి వెళ్తాం. సో యాజ్ ఎ హోమియోపతి ఫిజిషియన్ ఫస్ట్ మేము మెడికేషన్కి అడ్వైజ్ చేయం. హోమ్ రెమెడీస్ ఫాలో చేయడం, న్యాచురల్గా బెటర్ అవ్వడం చూస్తాం. అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే 3rd day డెఫినెట్గా మెడికేషన్. అంటే ఈ మధ్య కాలంలో చూస్తాం మేడం, మనం ఫస్ట్ ఒక డిస్కస్ చేసాం, అంటే చలికాలంలో ఈ ఆస్తమా అనేది బాగా పెరిగిపోతుంది. ఆస్తమా ఈ విధంగా పెరగడానికి గల కారణం ఏంటి? అసలు ట్రీట్మెంట్ హోమియోపతిలో ఎంతవరకు ఉంది? ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక ప్రాబ్లం. డైరెక్ట్ ఆస్తమాలో ల్యాండ్ ఎవరు ఒక పర్సన్ చిన్నప్పటి నుంచి జలుబు, తుమ్ములు రిపీటెడ్గా రావటం, దగ్గు రావటం, అంటే ఎవరికైతే శ్వాస వ్యవస్థ ఈజీగా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు పెద్దయ్యాక ఆస్తమాతో ఇబ్బంది పడతారు. సో చిన్నప్పుడే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరైతే 4 సంవత్సరాల 5 సంవత్సరాల ఏజ్ గ్రూప్లోనే ప్రతి చలికాలం రాగానే ఎఫెక్ట్ అవుతున్నారు, చలికాలం రాగానే హాస్పిటల్లో అడ్మిట్ చేసి నెబులైజర్ పెట్టడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఈ పిల్లలంతా కూడా ఆస్తమాకి రిస్కీ పీపుల్. సో వీళ్ళని ఇనిషియల్ స్టేజ్లోనే మనము హోమ్ రెమెడీస్, ప్రాపర్ హోమియోపతి ద్వారా ట్రీట్ చేస్తే ఆస్తమాలు రావు. సో ఆస్తమాకు సంబంధించి హోమియోపతిలో పూర్తిగా మీకు ట్రీట్మెంట్ ఉందంటారు? ఎస్, ఉంది. ఆస్తమా కూడా వన్ ఆఫ్ ది క్రానిక్ ఇష్యూ కాబట్టి కాన్స్టిట్యూషన్ మెడికేషన్ ద్వారా గ్రాడ్యువల్గా నార్మల్గా తీసుకోవాలి. అంటే ఇంక ఈ మధ్య కాలంలో కూడా చూస్తాను మేడం, ఎక్కువగా అంటే నాకు చిన్న విషయానికి కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుంది, తలనొప్పితో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మైగ్రేన్ ఈ విధంగా పెరగడానికి గల కారణం ఏంటి? మైగ్రేన్కి సంబంధించి హోమియోపతిలో ఎంతవరకు రెమెడీ ఉంది?
సాధారణ తలనొప్పికి మైగ్రేన్కి తేడా ఉంటుంది. ఓకే. తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది పోతుంటుంది. స్లీప్ లేకపోయినా, ఓకే. టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, ఓకే. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా విత్ ఇన్ అవర్స్లో తగ్గిపోవడం అనేది నార్మల్ హెడేక్. ఓకే. మైగ్రేన్ అంటే ఏంటంటే విపరీతమైన వన్ సైడ్ హెడేక్, ఐదర్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. లేదు కొంతమందికి హాస్పిటల్ అంటే బ్యాక్ ఆఫ్ ద హెడ్, చాలా వైలెంట్ పెయిన్. అంత పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే వామిటింగ్స్ అవ్వడం కొంతమందిలో, కొంతమందిలో టెంపరేచర్ ఫీవర్ రావడం. అండ్ ఇలా వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఒక అటాక్ హెడేక్ అనేది. నార్మల్ హెడేక్ అయితే 6-7 hours లో తగ్గిపోతుంది, పెయిన్ కిల్లర్ కూడా అవసరం లేదు, రెస్ట్ తీసుకున్నా ప్రాపర్గా నిద్రపోయినా. మైగ్రేన్ అనేది డేస్ టుగెదర్ 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా విపరీతమైన వామిటింగ్స్తో వైలెంట్ హెడేకే మైగ్రేన్. మైగ్రేన్ రావడానికి రీజన్ యాజ్ యూజువల్గా దీర్ఘకాలిక సమస్య కాబట్టి పేరెంట్స్లో ఉంటే కొంత రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ హార్మోన్ పిల్స్, ఎక్కువగా పోస్ట్పోన్ పిల్స్ వాడిన వాళ్ళకు మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్నెసరీ మెడికేషన్ కూడా మైగ్రేన్కి దారితీసే అవకాశం ఉంటుంది. దీనికి హోమియోపతిలో ఎంతవరకు ఉంది ట్రీట్మెంట్? ఎస్, మనము ఏదైనా హోమియో కాన్సెప్ట్ ఏంటంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడం. సూపర్. సో ఒక ఉమెన్లో ఎక్కువ హార్మోన్స్ తీసుకొని హెడేక్ డెవలప్ అయింది అనేది మనకు కేస్ స్టడీలో అర్థమైపోతుంది. ఓకే. సో వాళ్ళ ప్రకారం అప్రోచ్ అవుతాం. ఒక గర్ల్కి ఎలాంటి హార్మోన్ హిస్టరీ అదేమి ఉండదు, జస్ట్ తనలో స్ట్రెస్ వల్ల వచ్చింది. సో తన ప్రకారం తన కాన్స్టిట్యూషన్ ప్రకారం మెడికేషన్. సో ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్, అందరిలో స్టాంప్లా ఒకటే ఉండదు. మొత్తానికి ఆరోగ్య విషయానికి సంబంధించి హోమియోపతిలో ఇంతవరకు ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా బాగా చెప్పారు మేడం ఆడియన్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.